నా పేరు కొట్టా సన్నిబాబు, ఐరన్ అండ్ స్టీల్ ఫౌండరీ ఈఎస్ఎఫ్ జోను. నేను రిటైర్ అయిపోయాను. అయినా సరే నేను ప్రతి నెల ఈఎస్ఎఫ్ జోను మా ధర్నాకి నేను పాల్గొంటున్నాను. కారణం, ఈ కంపెనీ వల్ల నేను 36 సంవత్సరాలు జీవిస్తూ నా పిల్లలు పెంచుకుంటూ ఉన్నత చదువులు చదివించుకుంటూ ఈ కంపెనీ వల్ల నేను అభివృద్ధి చెందాను కనుక విశ్వాసంతో ఈ కంపెనీ ధర్నాకి నేను వచ్చాను. ఈ వేళకి 1044 రోజులు అవుతుంది. అయినా సరే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి స్పందన లేకుండా దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నది. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ కావాలి, కోల్ కావాలి. అలాగే రానున్న రోజుల్లో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది కనుక న్యూ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలి. భూములు 25,000 ఎకరాలు భూములు ఇచ్చాం. ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఇంకా 8,500 మంది నిర్వసితులు ఉన్నారు. ఆ రోజు భూములు తీసుకుంటూ మనిషికి ఒక్కొక్క కుటుంబానికి 105 గజాలు ఇచ్చారు. అయినా ఈ రోజు ఆ సంతానం పెరిగి ఒక్కొక్కరు 45 పిల్లలు పెరిగి వాళ్ళకి నివసించడానికి కూడా ప్లేస్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నిర్వసిత భూములు వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇంకా ఇవ్వలేదు. 8,500 ఇవ్వాలి. అలా లేని పక్షంలో ఆ మిగతా భూమి నిర్వసితులకి కేటాయించాలని నిర్వసిత తరఫున మాట్లాడుతున్నాను. అలాగే ఈ భూమి తీసుకున్నప్పుడు ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇప్పటికి 4,000 మందికి ఇచ్చారు. ఇంకా 8,500 మంది నిర్వసితులు ఉద్యోగాలకు ఆశపడి ఉన్నారు. పెద్ద పెద్ద చదువుకొని కూడా ఉన్నారు. కనుక ఈ భూమి కానీ ఎవడైనా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది కాకుండా ఆ భూమిని ఈ మిగతా నిర్వసితులకే కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి ఇప్పుడు కూడా ఇంకా ఈ నిర్వసితులు అందరం కలిసి పోరాడుతాం. ఇంకా రానున్న రోజుల్లో ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో మాకు సరైన న్యాయం చేసి ఈ ప్లాంట్ ని కాపాడాలని ఆశిస్తున్నాం. అలాగే లోకల్లో ఉన్న లీడర్స్ కూడా ఒక్కడు కూడా ఎవరి మీద వాళ్ళే ఒంతులాడుకొని ఎవరి పార్టీల మీద వాళ్ళ పార్టీలు ఇచ్చేసుకుంటున్నారు తప్ప ఈ రోజుకు ఒక్కరు కూడా టెంట్కి వచ్చి మేము భరోసా ఇస్తున్నాం, ప్లాంట్ ని మేము కాపాడుతామనే మాట ఒక్క మాట అనలేదు. నిన్న మొన్న లోకేష్ గారు వచ్చిన కూడా ఒక మాట చెప్పలేదు. చాలా దారుణం అది. ఈ విశాఖ గాజువాక అంతా అభివృద్ధి చెందిందంటే కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే. అది గుర్తుంచుకొని ఈ లోకల్ జనాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ ఉంటేనే ఈ లోకల్లో కోన్మనపాలెం కావచ్చు, గాజువాక కావచ్చు, ఎన్ఏడి కావచ్చు, అనకాపల్లి కావచ్చు, ఇటువంటి లోకల్లో ఉన్న జనాలు కూడా ఈ ప్లాంట్ వల్ల ఈ జనాల తాలూకా ఇచ్చి దీన్ని పెట్టి అభివృద్ధి చెందుతున్నారు. ఈ రోజు ఇన్సెంటివ్లు కానీ అనేకమైన కూడా తగ్గిపోయినాయి. కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళకి 2015 నుంచి కూడా ఏజ్ రిలీజ్ చేయలేదు. అది కూడా వాళ్ళు చెయ్యాలని కోరుకుంటూ